దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. మీనరాశి వారి జీవితంలో ఎదురు చూడని పరిణామాలు చూడగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది, దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు, వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయం వీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురు చూడలేనటువంటి పరిణామాలు వీరు జీవితంలో చూడబోతూ ఉన్నారు. వీరికి కర్మసిద్ధి ఉంటుంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్నది పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి. బద్ధకాన్ని దరిచేరనియ్యకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదం. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. ధనలాభం అనుకూలిస్తుంది. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. అవసరానికి డబ్బు కూడా మీకు అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్క శుభవార్త మీరు వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు బాగా లభిస్తాయి. అధికారుల సహాయకారం మీకు బాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. ఆగ్రహావేశాలకు లోను కాకూడదు. అనవసర ఖర్చులు చేయవచ్చు. నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు. ఆరోగ్యం శుభప్రదంగా ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మీకు అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అదృష్టవంతమైన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఊహించని పరిణామాలు వీరి జీవితంలో అయితే మీరు చూడబోతూ ఉన్నారు. వీరికి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. 2025 మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ రాశికి జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం 2025 సానుకూల వైబులతోనే ఉంటుంది. ఇది మీనం క్రింద జన్మించిన వ్యక్తులకు మరింత ఆనందం మరియు అదృష్టాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. సంవత్సర ప్రారంభ నెలలలో బృహస్పతి మీనరాశి యొక్క 3వ ఇంటి గుండా వెళుతుందని అంచనా వేయబడి ఉన్నది. మే నెల 2025లో బృహస్పతి మీనం యొక్క 4వ ఇంటిని మరియు అక్టోబర్ మరియు డిసెంబర్ 2025లలో బృహస్పతి 5వ ఇంటిని బదిలీ చేస్తాడు. డిసెంబరు 2025 నుండి బృహస్పతి మళ్ళీ 4వ ఇంటిలో సంచరిస్తుందని మనం గమనించాలి. 2025 సంవత్సరంలో మీ నక్షత్రాలు మీ యొక్క ప్రతి అడుగుకు కూడా అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తాయి మరియు అదృష్టం మిమ్మల్ని అనుసరిస్తుంది. 2025లో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం కోసం మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేస్తారని చాలా అంచనా వేయబడి ఉంది. సమయం మీకు చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు కెరియర్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమ అవకాశాలను కూడా అన్వేషించమని మీకు సలహా ఇవ్వబడి ఉంది. ఈ రోజుల్లో జీతం పొందేటటువంటి వారు ఎవరైతే ఉన్నారు అంటే వారు తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణలను తీసుకోవచ్చు. 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు మరియు మీ యొక్క కెరియర్ను కొత్త శిఖరాలకు కూడా తీసుకెళ్ళడానికి మీ యొక్క ఉత్తమ అడుగు ముందుకు వేస్తారు. దేవగురు బృహస్పతి సంచారము ఎటువంటి వాదనలోనైనా సరే మీ యొక్క స్థానాన్ని బలపరుస్తుంది. మీ తెలివితేటలు మరియు ప్రతి రంగంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సృష్టించుకోగలుగుతారు. 2025 సంవత్సరం యొక్క ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. మీ యొక్క
మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి కూడా అనుమతించవచ్చు. మీరు ప్రతి బుధవారం కూడా గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు చీపురును అసలు దానం చెయ్యరాదు. చీపురును దానం చేసినట్లయితే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం అయితే ప్రారంభమవుతుంది కనుక మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అంచనాల ప్రకారం 2025 సంవత్సరం ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా పొందగలుగుతారు. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు. మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ సంవత్సరం మీరు కొత్తగా వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి మీన రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఈ మీనరాశి 12వ రాశిగా కూడా చెప్పాలి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా కూడా చెప్పవచ్చు. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. ఈ రాశి వారి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం వీరిలో అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతమైన మనస్సును కలవారై ఉంటారు. కోపం వీరికి త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగారపరుచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.